పెట్టు దొర తాకోన, అది కూడా తీకోన, ఇది 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 తీకోన. ఏం కాదు, పూజ చేస్తా, అలాంటి పూజ చేస్తా. సెల్ ఫోన్ ఉన్నది ఇక్కడ, అది కూడా పెట్టు. ఏం కాదు, డబల్ ట్రిపుల్ చేద్దాం. ఇక్కడ అది పూజలో ముందు ఆకుల భాగం తీసుకుంటా. వదిలేడు దొరా. నెక్స్ట్ భాగం తీసుకొచ్చేసరికి నువ్వు యాంకరింగ్ చేసుకో. అర్జున్ గారు డబ్బులు కొట్టిన డబ్బులన్నీ ఒక దగ్గర దాచారు. ఎక్కడ దాచారు తెలిసిపోయినది. తెలిసిపోయిన తర్వాత ఆయన నిజం చెప్పారు. అవుడికి జడ్జి గారికి ఆయన నిజం చెప్పారు కదా, నేను చెప్పలే. నేను కూడా జడ్జి గారికి నిజం చెప్పాను. అలాగా ఈ సీన్లోకి దూరిపోయాను. ఫైనల్కి వచ్చింది కథ గంటకే మన ఇంటికే. యువర్ ఆనర్, నేరం ఆరోపించబడ్డ కృష్ణమూర్తి పోలీసు విచారణలో మాట్లాడలేదు, కోర్టులో నోరు విప్పడం లేదు. ఇది కోర్టును అవమానించినట్లు అవుతుందని వీరిని హెచ్చరించమని కోర్టు వారిని కోరుతున్నారు. మిస్టర్ కృష్ణమూర్తి, మీరెందుకు మాట్లాడటం లేదు? మాట్లాడకపోవడానికి కారణం ఉందా? మీరు కనుక మాట్లాడకపోతే మిమ్మల్ని నేరస్తులుగా ఈ కోర్టు తీర్మానిస్తుంది. కృష్ణమూర్తి కోర్టును అవమానించిన కారణంగా. ఒక్క నిమిషం, ఈ సినిమా దొంగ మాట్లాడాలంటే ముఖ్యమంత్రి కోర్టుకి రావాలి. యువర్ ఆనర్, దిస్ ఇస్ అట్రాషియస్. రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టుకి విచారణకి ఎందుకు రావాలి? ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నేను మాట్లాడను. కోర్టు దోపిడీ చేసిన ఒక దొంగ ముఖ్యమంత్రిని కోర్టుకు రమ్మని పిలిచాడంటే ఏమిటి అర్థం? నమస్కారం. ముఖ్యమంత్రి గారు, తమరు కోర్టు బోన్లో నుంచోనక్కర్లేదు, ప్రత్యేకంగా కుర్చీలో కూర్చుని మాట్లాడచ్చు. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు, మాకు ఉరికమ్మం పట్టుపరుపు. ఈ బోను పవిత్ర దేవాలయం. నేను నేరస్తుని కాను అని నిరూపించుకోవడానికి ఆత్మాహుతికైనా నేను సిద్ధమే. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చెప్పవయ్యా కృష్ణమూర్తి, ఎందుకయ్యా నన్ను కోర్టు పిలిపించావు? నువ్వు నిల్చుకోవాల్సిన కోర్టు బోన్లో నేను నిల్చొనున్నాను. పోరా, 50 కోట్ల రూపాయలు నేనా కొట్టేశాను. కట్టు కదా. ఇది కట్టు కథ కాదు, నిజమే. జడ్జి గారు, నేరం చేసేవాడి కంటే నేరం ప్రేరేపించేవాడితో శిక్ష ఎక్కువ అని మీ న్యాయశాస్త్రం చెబుతోంది. నేను ఈ రోజు ఈ బోన్లో నిల్చున్నాను, దానికి కారణం ఇతనే. ముండమోపి కన్న కొడుక్కి డాక్టర్ సీట. జడ్జి గారు, ఆ రోజే డాక్టర్ సీటు నాకు వచ్చి ఉండుంటే ఇలా సినిమా దొంగగా ఉండేవాడినే కాదు. నేనే కాదు, నాలాగా డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు, ఇంజనీర్లు అవ్వాలనుకునేవాళ్ళు, లాయర్లు అవ్వాలనుకునేవాళ్ళు ఎలా మారిపోతున్నారో తెలుసా? నక్సలైట్లుగాను, తీవ్రవాదులుగాను, ఉగ్రవాదులుగాను మిగిలిపోతున్నారు. దానికి కారణం ఎవరు? ఇలాంటి వాళ్ళే. సార్, తెలుగుండి చదువుకోవాలనుకున్న పేదవాళ్ళంతా ఇవాళ ఆటో డ్రైవర్లుగాను, కూలీలుగాను, పనివాళ్ళుగాను మిగిలిపోతున్నారు. ఎందుకు? చదువుని కొనలేక. అయితే నీ తర్వాత ఎవరు ఇంజనీర్లు కాలేదా? డాక్టర్ చదవలేదా? సార్, ఇవాళ విద్య ఒక విలాస వస్తువు అయిపోయింది. ఎల్కేజీ వాళ్ళకి కూడా లక్షలు కట్టాల్సి వస్తుంది సార్, లక్షలు కట్టాల్సి వస్తుంది. నీకు శిక్ష తప్పదు. నువ్వు దోచుకున్న 50 కోట్లు ఎక్కడ? ఖర్చు పెట్టేశాను. ఇప్పుడే అందిన వార్త ప్రకారం వీరు దోచుకున్న డబ్బుతో ప్రజా విశ్వవిద్యాలయం అనే పేరిట 8 అంతస్తుల కట్టడాన్ని కడుతున్నారు. దీనికి మీరేమంటారు మిస్టర్ కృష్ణమూర్తి? ఆ ప్రజా విశ్వవిద్యాలయానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. అబద్ధం కాదు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ ముందుస్తున్నాను యువర్ ఆనర్. అవన్నీ నకిలీగా తయారు చేయబడ్డాయి యువర్ ఆనర్. మీ ముఖ్యమంత్రి గారే ఈ అనుమతి పత్రం మీద సంతకం పెట్టారండి. ఇది మీ సంతకమేనా సార్? ఆ సంతకం పెట్టడానికి కూడా 5 లక్షలు లంచం అడిగాడు యువర్ ఆనర్. ఇంతకు ముందు సంబంధమే లేదన్నావు, ఇప్పుడు లంచం అది ఇది మాట్లాడుతున్నావు. నీకు సంబంధం లేకుండా ఈ విషయం ఎలా తెలిసింది? సంబంధం ఉంది. నేను 5 రూపాయల చందా ఇచ్చిన వాటాదారునిగా
కోనా నీ మీద పూజ చేస్తాను కోన. అమ్మవారు ఇక్కడ రావట్లేదు కోన. మా ఇంటికి వెళ్ళి పూజ చేసి రేపిస్తాను దోన కోన. నగలు నన్ను వదిలే కోన. పరిగెట్టి ఎక్కువ అమ్మవారి దగ్గర నుంచి పూజ చేసే కోన. నగలు నట్రా అన్ని కలిపి రేపు 2 ఇంతలు ఇస్తాను కోన. నన్ను వదులు కోన. ఒరే కోన వదులు. కోన